హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను మీ ప్రశాంతిని. వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన 3 రకాల ప్రసాదాలు చూపిస్తానండి ఒకే పిండితో. మరి ఇవి ఎలా చేయాలో చూపించే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక చిన్న గిన్నె తీసుకోండి. గిన్నెలోకి పచ్చిశనగపప్పు అండి 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇలాగా 2 టేబుల్ స్పూన్లు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇది నీట్గా కడిగేసుకోండి. కడిగేసి నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ కాస్త పైకల్లా నీళ్ళు పోసి పెట్టుకోండి. అరగంట నుంచి గంట పాటు పప్పుని నాననివ్వండి. స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి కాస్త వేడైన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలన్నీ కొంచెం చిన్నగా కట్ చేసుకున్నవి కొబ్బరి ముక్కలు వేసాను. మీరు పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. ఈ నేతిలో కాస్త దోరగా ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోండి. మీరు కొబ్బరి ముక్కల బదులు మీరు పొడి అయినా వేసుకోవచ్చండి. కొబ్బరి పొడి వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు. అలాగే ముందుగా మనం నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ ఏమి లేకుండా వంచేసి ఇప్పుడు పప్పు మాత్రమే వేసుకొని 1 నిమిషం పాటు నేతిలో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అంతా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక అరకప్ అండి వాటర్ తీసుకొని ఇలా వేసేసి ఒక్కసారి అంతా ఇలా కలుపుకోండి. పైన ప్లేట్ పెట్టుకొని పప్పు ఉడకనివ్వండి. మరి మెత్తగా కాకుండా ఒక 80% ఉడికితే సరిపోతుంది. మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండండి. అలాగే మీరు పప్పు ఉడికేటప్పుడు వాటర్ సరిపోకపోయినా కానీ కాస్త వాటర్ వేసుకొని ఉడికించుకోండి. చూడండి ఒకసారి ఇలాగా కలిపేసుకొని పప్పుని ఒకటి పట్టుకొని చూడండి. ఉడికిందండి పప్పు. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు అరకప్పు బెల్లం పొడి తీసుకుంటున్నాను. మనం 1 కప్పు పిండికి అరకప్పు సరిపోతుందండి. బాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే 1/4 కప్పు వేసుకోండి. అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. మనం చేసుకునే స్వీట్లు అయినా కాస్త సాల్ట్ వేస్తే మనం చేసుకునే కుడుములు బాగా రుచిగా ఉంటాయి. ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి. బెల్లం పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు 3 యాలకులు పొడి చేసుకొని వేసుకోండి. చూడండి 1/2 స్పూను యాలకుల పొడి వేస్తున్నాను. ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకొని ఇలా అంతా బాగా కలుపుకొని 1 కప్పు అండి పొడి బియ్యం పిండి వేస్తున్నాను నేను. ఇలాగ వేసుకొని సరే అంతా బాగా కలిపేసుకోండి. తడి బియ్యం పిండితో కానీ చేసుకోవచ్చు. మీరు దేనితో అయినా చేసుకోవచ్చండి. ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి ఇదంతా ఇలా బాగా కలిపేసి పైన మూత పెట్టేసి కాస్త చల్లారనివ్వండి పిండి. చూడండి ఇప్పుడు మూత తీసేసి ఇదంతా ముద్దగా వచ్చే విధంగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా పిండి ఉండలు ఉంటాయి కదా అదంతా కాస్త చేత్తో ఇలా నలిపేసుకుంటా పిండి అంతా ఉండగా చేసుకోండి. మీ సరిగా పిండి ముద్దకు రాలేదు అంటే కాస్త గోరువెచ్చని నీళ్ళు కొంచెం చల్లుకుంటా ఇలా ముద్ద చేసుకోండి. మరి ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకుంటూ మీరు కలుపుకుంటూ సరిపోతే కాస్త చల్లుకుంటూ ఇలా ముద్దగా తెచ్చుకోవాలండి పిండిని. మరి అనుకయ్యే విధంగా కలుపుకోకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇడ్లీ పాత్ర తీసుకోండి. ఇంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. పైన ఇలా మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని ఈ నీళ్ళు మరగనివ్వండి. ఈ లోపల మనం కుడుములు తయారు చేసుకుందాం. చూడండి ఆవిరి మీద ఉడికించే ప్లేట్ అండి. దీనికి కాస్త నేతిని ఇలా రుద్దేసుకోండి. ప్లేట్ అంతా ఇలా రుద్దేసి పక్కన పెట్టుకోండి. ఇది మీ దగ్గర లేకపోతే ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా దీంట్లో చేసుకోవచ్చండి. దీంట్లో కానీ చేసి చూపిస్తాను. ఇలా గుంటల్లో అంతా ఇలా నేతిని రుద్దేసుకొని ఇది కానీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం నెయ్యిని ఇలా రుద్దుకొని పిండి తీసుకొని ఉండ్రాల షేప్లో చేస్తున్నానండి. ఫస్ట్ ఇలాగ రౌండ్గా మనం వినాయకుడికి 3 అయినా 5 అయినా 7 అయినా ఇలా ప్రసాదాలు చేసి పెట్టుకుంటాం కదా అలాగ మీరు
చేసుకోండి. ఉండ్రాళ్ళు అలా చేసుకొని పక్కన పెట్టుకొని, ఇది ఇంకో షేప్ అండి. అప్పం షేప్లో చేశాను. అప్పాలు ఉంటాయి కదా, ఆ విధంగా. అలాగే ఇప్పుడు ఇలా కుడుము షేప్లో చేస్తున్నాను. ఇలా వేళ్ళు పడే విధంగా ఇలాగా ఈ 3 రకాలు ఒకే పిండితో మనం ఇలా చేసుకోవచ్చండి. 3 రకాల ప్రసాదాలు పెట్టేసినట్టు మనం వినాయకుడికి. చూడండి, నేను 5 ఉండ్రాళ్ళు 5, అలాగే కుడుములు 5, అప్పాలు 3 మనం తీసుకున్న ఒక కప్పు పిండికి ఇవి వచ్చాయండి. ఇప్పుడు మనం చేసుకున్నవి అన్నీ నీట్గా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ ప్లేట్లో ఇవన్నీ పెట్టేసుకోండి. చూడండి, ఉండ్రాళ్ళు కానీ పెట్టేస్తున్నాను. ఇలా అన్నీ పెట్టేసుకొని స్టవ్ మీద నీళ్ళు మరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర పెట్టేసుకోండి. అలాగే ఈ ప్లేట్ కానీ పెట్టేసుకోండి. ఇప్పుడు చిన్న మంట మీద 10 నుంచి 15 నిమిషాల సేపు ఉడికించుకోండి. చూడండి, 15 నిమిషాల సేపు ఉడికించాను. ఇప్పుడు మూత తీసి చూడండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వెంటనే తీసేయకుండా ఒక 5 నిమిషాల సేపు కాస్త చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు, అలా కుడుములు, అప్పాలు అన్నీ రెడీ అయిపోయాయండి. ఎక్కడ అంటుకోకుండా ఎంత నీట్గా వచ్చాయో చూడండి. మీరు కానీ వినాయకుడికి ఇలా ప్రసాదంగా అన్నీ చేసి పెట్టుకోండి. మీరు చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్లో తెలియజేయండి. ముందు వీడియోల్లో వినాయకుడికి ఇంకా ఎన్నో రకాల ప్రసాదాలు చేసి చూపిస్తానండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.